ఓ రంగన్న ఇట్లయితే లాభం లేదు కానీ పాటలో పిలుస్తా. రా రో రంగన్న వీరానయుడు రా రో రా రో రంగన్న. రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని రాజులు మారిన గాని రాజ్యాలు మారిన గాని మారలేవు మన బతుకులు మానలేవు మన బతుకులు తీరలేవు మన బాధలు. రా రో రంగన్న వీరానయుడు రా రో రో రంగన్న. ఏ ఇక్కడ వత్తననే ఏందే ఎల్లన్నగిప్పుడేమయ్యింది ఏందే ఎల్లన్నగిప్పుడేమయ్యింది. మన రాధాలు ఇట్లుండా మార్చేది ఎవ్వరు మన రాధాలు ఇట్లుండా మార్చేది ఎవ్వరు. పొద్దువోని దుద్దులలో చెప్తావే ఎల్లన్న పొద్దువోని దుద్దులలో చెప్తావే ఎల్లన్న. ఏందే ఎల్లన్నగిప్పుడేమయ్యింది ఏందే ఎల్లన్నగిప్పుడేమయ్యింది. ఏందే ఎల్లన్న రొట్టు మీద కాకలే పోకే దీర్ఘ మొత్తుకోబడుతుంది. ఏమైందే నీకు? తిట్టను తిరిగే కాదు కావాలన్నట్టు నాకేదైనా వేస్తే మీకు చెప్పకూడదు మా సాగలరా గదేందే చెప్పరాదు. చెప్తా కానీ మల్లన్నారా పిలిచి చూస్తా. రా రా మల్లన్న రాత్రి ఎక్కువైతుంది రా రా మల్లన్న. ఎక్కడ ఉన్నాడు? ఊర్ల మందగా ఆడానే పొద్దు పోతుంది రా రా మల్లన్న రాత్రి ఎక్కువైతుంది రా రా మల్లన్న. మాట మాట చెప్పుకుంటూ మందగాడికి పోదాము రా రా మల్లన్న రాత్రి ఎక్కువైతుంది రా రా మల్లన్న. వాడికి ఇవ్వాలి. ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలిపెత్తావు ఏందే ఎల్లన్న. సంసారం సంతలోన చింతలెక్కువైపోయి సంసారం సంతలోన చింతలెక్కువైపోయి. బతుకు మీద తీపి ఏమో గింతన్నా లేకపోయే అలుపు జలుపు లేకుండా పిలుపు మీద పిలిపెత్తావు ఏందే ఎల్లన్న పిలుపు మీద పిలిపెత్తావు. అరే అల్ల నాకు ఇప్పుడు ఏమైందా గట్లా మాట్లాడుతున్నావు? ఏమని చెప్పాలి? నేనేమో గొర్రెల కాడికి పోవడది నా భార్య ఏమో కూలి పని పోవడది. నేను నా కొడుకు చదువుకుంటాడని ప్రైవేట్ బడికి పంపితే వాడికి ఒక్క అక్షరం ముక్క రావాలి. ఫీజు కట్టలేక బతుకు పరేషాన్ అవుతుంది. కానీ ఎల్లన్నా నా కొడుకు బతికి ఇట్లా అయితే నాకు మస్తు రంది అవుతుంది. ఓ గంతేనా? మన జైతాల పాత బస్ స్టాండ్ దగ్గర బాలికల సర్కార్ పడి ఉంది. దాంట్లో కడుకుని పంపు మంచి తెలియదు మస్తు అవుతాడు. సర్కారు బడిలో నా ఫీజులంటూ లేవా వినరో మల్లన్న సర్కారు బడి ఉంది వినరో మల్లన్న. ఆ బడిలో నా సార్లందరూ మంచి చదువు చెబుతారు వినరో మల్లన్న సర్కారు బడి ఉంది వినరో మల్లన్న. అర్థం కాకపోతే అడిగి అడిగి చెబుతారు వినరో మల్లన్న సర్కారు బడి ఉంది వినరో మల్లన్న. ఇంత మంచి బడిని ఎక్కడికో పంపుతారు వినరో మల్లన్న మన సర్కారు బడి ఉంది వినరో మల్లన్న. అవునా మల్లన్న ఎల్లన్న చెప్పినట్లు పక్కనే పరమాన్నం పెట్టుకొని ఎక్కడో ఎంగిలి మెతుకులకు పోతాను. చిని అవ్వ నేను కూడా విన్నా సర్కారు బడిలో పొద్దున రాయిజావా మధ్యాహ్నం బువ్వ కూడా పెడతారంట. పిల్లగాళ్ళకు మంచి బట్టలు కూడా ఇస్తారంట. ఆటపాటలతో పాటు చదువు కూడా చెప్తారంట. మొత్తానికి మన బాలికల సర్కారు బడి సూపర్ గా ఉందిరా. మంచి మాట చెప్పిండు. అవునే ఎల్లన్న మంచి మాట చెప్పిండు. మనకేమో తెలియలేక విలువలేని బడి కంపుది మనకేమో తెలియలేక విలువలేని బడి కంపుది. అందుకే బతుకునిచ్చే బడి కంపి బాధడగా ఉందాము. అవునే ఎల్లన్న మంచి మాట చెప్పిండు. అరే మల్లన్న రంగన్న సర్కారు బడి అంటే అమ్మ ఒడి అంటేరా మన పిల్లల భవిష్యత్ బతుక్కి భరోసానిస్తుందిరా. మన పిల్లల్ని పట్టించుకోవాలరా. ఇంటికాడ ఫోన్ ఎక్కువ చూడకుండా శ్రద్ధ పెట్టాలరా. అప్పుడే మన పిల్లలు మనసుకు చదువుతారా. ఎంతైనా మన బాలికల సర్కారు బడి మన బడి కాదారా. వినరో రంగన్న ఇకపై మనమంతా వినరో రంగన్న. ప్రైవేటు బడి దండుగా మన బడే మన పండుగ. ప్రైవేటు బడి దండుగా మన బడే మన పండుగ. అందరికీ చెప్పుకుంటూ కలిసి కట్టుకుందాము. వినరో రంగన్న
ఇకపై మనమంతా వినరో రంగన్న. కాబట్టి జైతాల పట్టణ ప్రజలకు తెలిపేది ఏమనగా మీ పిల్లలందరినీ సర్కారు బడికి పంపాలి. చెప్పు. సర్కారు బడికి పంపాలి. ప్రైవేటు బడి వద్దు, ప్రభుత్వ బడి ముద్దు. ప్రైవేటు బడి వద్దు, ప్రభుత్వ బడి ముద్దు. బడిలో సార్వంతా చదువు చెప్తారు, ఇంటికాడ మనం చదివిపియాలి. ప్రతి నెల 3వ శనివారం మీటింగ్కు పోదాం, పిల్లల చదువు గురించి తెలుసుకుందాం. వెరీ గుడ్. వాళ్ళ బతుకుని బంగారమయం చేద్దాం. మళ్ళోసారి చెప్తున్నా, సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు. అది కూర్చుర్రి. ఓకే, వెరీ గుడ్. ధన్యవాదాలు చెప్పరా. అన్న తల్లి లెక్క, అదే ప్రైవేట్ బడి సౌతి తల్లి లెక్క.